నమస్కారం అండి. మీరు చూస్తుంది ఈవీ యాత్ర. మనం ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవాలయానికి రావడం జరిగిందండి. 1200 ఏళ్ళ నాటి క్రితం గుడి ఇది. ఇప్పటిది కట్టినది కాదండి. చాణక్య రాజుల కాలంలో కట్టిన దేవాలయంగా పురావస్తు శాఖ వాళ్ళు చెప్తున్న విషయాలు ఇవి. నటరాజస్వామి కనబడుతుంది. మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. మనం వచ్చిన విలేజ్ నందికంది. మీకు ఆ గుడిలోకి వెళ్ళి ఆ గుడి విశేషాలు, అదేవిధంగా గుడి స్థల పురాణం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతమైన దేవాలయము. ఈ గుడికి ఎంట్రన్స్ కాగానే మనకు నాగదేవతలు, అదేవిధంగా శివుని లింగము, మహానంది కనబడుతుందండి. నవగ్రహ మండపం అండి. నమస్కారం అండి. చూసారు కదా, మనం చాలా అద్భుతమైన దేవాలయానికి వచ్చినాము. ఈ ఊరి పేరు నంది కంది. ఈ దేవాలయం చరిత్ర చాలా పెద్దది. 1200 ఏళ్ళ నాటి దేవాలయం ఇది. ఈ దేవాలయము ఇప్పుడు కట్టింది మాత్రం కాదు. మన తెలంగాణలో బహుశా అన్ని దేవాలయాలు మన కాకతీయ రాజులు కట్టిన దేవాలయాలు, కానీ దీనికి పూర్వమైనదే ఈ దేవాలయము. ఈ దేవాలయము చాణక్యుల రాజ్యంలో కట్టినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయండి. అదేవిధంగా ఈ గుడికి ఒక శాసనం కూడా ఉంది. చూస్తున్నారా, ఇది సంస్కృతంలో తమిళ్లో మిక్స్ అయి ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడం మన తరం కాదు కాబట్టి, కానీ ఈ గుడికి మాత్రం శాసనం ఉంది. అదేవిధంగా శివపార్వతులు నందిపైన ఊరేగుతున్నట్టుగా విగ్రహాలు. ఇలా చూస్తే శివలింగము, ఇక్కడ గోమాత దాని పిల్లతో వెళ్తున్నట్టుగా, ముక్కుడు దేవతలు ఆశీర్వదిస్తున్నట్టుగా విగ్రహాలు. మీకు ఇంకో స్పెషల్గా చెప్పాలండి, ఈ పద్మాకారం ఉంది కదా, ఈ పద్మాకారము ఆ గోపురం పైన సేమ్ ఈ విధంగానే ఉంటుందండి. ఆ గోపురం పైన ఉంటుంది. ఈ పద్మాకారమే, ఇదే డిజైన్ ఆ గోపురం పైన ఉంటుంది. ఆ గోపురం పైన ఇలాంటివి ఉంటుంది. ఇదే వెళ్తురు పౌర్ణమి కానీ, మధ్యాహ్నం పూట ఎండగొట్టినప్పుడు కానీ ఆ సూర్యుని కిరణాలు డైరెక్ట్గా శివుని మీద పడి కాంతి అభిషేకం జరుగుతుందని చెప్పి ఇక్కడి స్థల పురాణము. అంటే సూర్యకిరణాలతో కూడా స్వామికి అభిషేకం జరుగుతుంది ఈ దేవాలయంలో. ఈరోజు మాత్రం మనకు వచ్చే టైంలో అన్నీ వర్షం మబ్బులే ఉన్నాయి, కానీ ఎండ కొట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు కనబడుతుంది. అది చూసే ప్రయత్నం చేద్దాము. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పద్మమాకారంలోనే గాలి గోపురం పైన గర్భగుడిలో అది కనబడుతుంది మనకి. ఇది సిటీ దగ్గరలో ఉన్నా కూడా మేము రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఏదేమైనా ఈరోజు ఆ స్వామివారి పిలుపుతో ఈరోజు రావడం జరిగింది. చూస్తుంది నందికంది. ఈ ఊరికి ఇంకో విషయం ఏంటంటే, ఈ నందికంది అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఆ స్థల పురాణం కూడా ఉంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూసారు కదండి, ఈ అద్భుతమైన స్ట్రక్చర్ మాత్రము ఇక్కడిది కాదండి, మన సౌత్లో అన్ని గోపురాల మాదిరిగా ఉంటాయి. ఇది నార్త్ స్టైల్ స్ట్రక్చర్. ఇది ఇలాంటిది మన నాసిక్లో త్రయంబకేశ్వర్లో ఉంటుంది, కామాఖ్య అమ్మవారి దేవాలయంలో ఉంటుంది. ఇలాంటిది అంతే సౌత్ సైడ్ తక్కువ ఉంటుంది. నార్త్ సైడ్ మాత్రం ఇదే స్టైల్లో కడతారు అన్ని దేవాలయాలు. కానీ మన తెలంగాణలో అలాంటి స్ట్రక్చర్ ఇక్కడ ఉందంటే ఇది ఎన్ని ఏళ్ళ నాటి దేవాలయమో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీ దగ్గరికి వస్తే కనబడుతుంది. చాలా అద్భుతమైన దేవాలయం అండి ఇది. చూస్తున్నాం కదా, ఈ మన సైడ్ ఇలాంటి దేవాలయాలు మీకు తెలంగాణలో ఎక్కడ కనబడవు. మీకు ఓన్లీ ఈ గ్రామంలో మాత్రమే ఉన్న ఈ దేవాలయం ఇది. చూస్తున్నారు కదా, ఇది పార్వతీ అమ్మవారి దేవాలయం అండి. గుడి పక్కన ఉంటుంది. ఇక్కడ కూడా ముందల శివలింగం ఉంది. ఆ వెనుక భాగంలో అమ్మవారు వెలిసినట్టుగా ఆ విగ్రహం ఉంది. ఈ శివలింగాన్ని కూడా బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయము. ఈ బ్రహ్మసూత్రం అంటే 1000 సార్లు మామూలు శివాలయానికి వెళ్ళి ఇలా దండం పెట్టుకొని ఆ పుణ్యం తెచ్చుకుంటామో, బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయానికి ఒక్కసారి వెళ్తే అంత పుణ్యం ఒక్కసారి వస్తుందండి. ఇలాంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయానికి వెళ్ళండి. మీకు చాదరైనంత సేవ చేసుకోండి. అభిషేకం కావచ్చు, అర్చన కావచ్చు, ఏదైనా చేసుకుంటే మీకు చాలా మహిమ, అందులో మీకు చాలా మంచి జరుగుతుందండి. ఇది ప్రాక్టికల్గా చాలామందికి నిరూపించబడింది. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయం అంటే మొదట్లో మీకు చూపించాను ఒక పద్మాన్ని అక్కడ పెట్టారని చెప్పి. ప్రతి పిల్లర్ కూడా పద్మమాకారంలో ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ అలా ఉంటాయి. ఆ పైన వచ్చి గాలిగోపురం కూడా అదేవిధంగా పద్మమాకారంలో ఉంటుందండి. ప్రతి
పిల్లర్ నుంచి అదే స్టైల్లో ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అది సూర్యకిరణాలు స్వామి మీద పడి సూర్య కిరణాల అభిషేకం అని జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్తుంటారండి. చాలా అద్భుతమైన దేవాలయము. ఇలాంటి దేవాలయాలు చాలా తక్కువ మన తెలంగాణలో ఉందండి. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకునే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకో విషయం అండి, ప్రతిసారి చెప్తుంటాం కదా, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, కడతాల్ దేవుని పడకలు అనే ఊర్లోకి వెళ్ళిన తర్వాత కూడా చెప్పాను, శివకేశవులు వేరు కాదు ఒకటే అని. ఇదే దేవాలయంలో స్వామివారి పక్కన అమ్మవారి, ఇప్పుడు మనం పార్వతి అమ్మవారిని దర్శించుకున్నాం కదా, అదే ముందుకు వస్తుంటే మనకి గుడి వెనకాల స్వామి విష్ణుమూర్తి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి అవతారంలో. మీకు ఆ గుడి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నా కదా, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న దేవాలయము. మూలవిరాటు ఇప్పటిది మాత్రం కాదండి, నల్లరాతితో చెక్కిన స్వామివారి విగ్రహం ఇది. మనం ఇప్పుడు గుళ్ళకి వెళ్దాం అండి. ఇది కూడా ఈ డిజైన్ కూడా చూస్తున్నారు కదండి, చాలా అద్భుతమైన కళాఖండాలు, చిన్న చిన్న శిల్పాలు. చూసారు కదండి, ఇవి చాణక్యుల నాటి దేవాలయంగా చెప్తారు. ఇలాంటి శిల్పాలు మాత్రం ఇప్పటికి మాత్రం కావండి. మన కాకతీయ రాజులు కట్టినట్టుగా స్టైల్ కాదు ఇది, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ దేవాలయం స్ట్రక్చర్ మొత్తము. చూసారు కదా, కాలభైరవుడు, హనుమాన్, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి దృశ్యాలు. మీరు కూడా ఖచ్చితంగా ఈ దేవాలయానికి వచ్చి ఇలాంటి దృశ్యాలు చూస్తుండండి. వినాయకుని చూసారు కదండి, ఇలాంటివి తక్కువ ఉంటాయి. స్వామి నృత్యం చేసినట్టుగా వినాయకుని శిల, నరసింహస్వామి, చాలా అద్భుతమైన. చెప్పాను కదండి, ఈ ఊరికి నందికంది అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తానని. ఇదేనండి ఆ నంది, చాలా అద్భుతమైన నంది ఇది. అప్పుడు ముస్లిం రాజులు మన హిందూ దేవాలయాల మీద రాజ్యం గెలుచుకున్న తర్వాత హిందూ దేవాలయాల మీద దండయాత్ర చేసి గుళ్ళని ధ్వంసం చేసేవాళ్ళు. మన హిందువుల మీద కూడా చాలా దాడులు జరిగేటివి. ఏదేమైనా మన హిందూ దేవాలయాల్లో ఉన్న ఆ పవరు అంత ఇంత కాదు. ఎందుకంటే ఈ నంది నిదర్శనము. ఆ ముస్లిం రాజులు ఆ సైనికులతోటి మన ఈ దేవాలయం మీద దండయాత్రకు వచ్చినప్పుడు ఒక్కసారి గుణపంతో ఈ కాలు మీద కొట్టారంటండి. ఈ కొట్టినప్పుడు ఈ కాలు మీద తగిలిన దెబ్బ ఒక్కసారిగా టన్నుమని సౌండ్ రావడంతో నంది గట్టిగా అరిసి, ఆ సౌండ్కి భయపడి రాజులు ఆ సైనికులందరూ ఈ గుడిని ఏం టచ్ చేయకుండా భయపడి పారిపోయారని చెప్పి ఈ స్థల పురాణము. ఆ రోజు నుంచి ఈ ఊరికి నంది కంది అని పేరు వచ్చింది. మొదటగా నంది పేరు వచ్చిన తర్వాత కంది అంటారు, అందుకే ఊరి పేరు నంది కంది. ఇది కనబడుతుంది కదా, చూడండి ఒకసారి. ఈ దెబ్బ అప్పటిదేనండి. ఈ కాలుకి ఇది ఆ గుణపం తగడంతో ఇంత క్రాక్ వచ్చింది. ఇది మాత్రం ఇట్లా ఉంటుంది, మిగిలినదంతా నీట్గా ఉంటుంది నంది. ఈ నంది సజీవంగా ఉన్నాడు అని నమ్మి భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేస్తుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నంది శివుని స్ట్రేట్గా చూడదు, క్రాస్గా చూస్తుంది. చూడండి ఒకసారి, కనబడుతుందా? ఇటు ప్రతి దేవాలయంలో నంది అనేది శివుని ఎదురుగా చూస్తుంది, కానీ ఇక్కడ క్రాస్గా చూస్తుంది. ఇందులో ఈ నంది ఇద్దరిని చూస్తుంది. ఈ పక్కన ఉన్న వినాయకుని చూస్తుంది, ఎదురుగా ఉన్న శివుని చూస్తుంది. శివుని వాహనము, అదేవిధంగా వినాయకుని కూడా చూసుకోవాలి కాబట్టి ఈ నంది ఇద్దరిని చూస్తుందని ఇక్కడి వాళ్ళు చెప్తుంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. దీని అర్థం మాత్రం ఇదే అని అంటారు చాలామంది. ఈ దేవాలయం కూడా ఈ వినాయకుడు కూడా ప్రత్యేకత ఉందండి. ఈ వినాయకునికి ముందర మనం ఏదైతే కోరుకుంటామో అవి నెరవేరుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసము. కాబట్టి ఈ వినాయకుడు కూడా చాలా మహిమగల వినాయకుడు. మనము గుళ్ళకు రాగానే స్వామిని దర్శించుకున్న తర్వాత మనము స్వామిని దర్శించుకోవాలి. ఇంకో విషయం అండి, మన కాకతీయ రాజులు కానీ ఇంకో రాజులు కానీ తెలంగాణలో కట్టిన దేవాలయాలకి చిహ్నాలు వేరే ఉంటాయి. మన చాణక్య రాజ్యంలో కట్టిన మన కృష్ణదేవరాయలు కట్టిన వాటికి
కొన్ని సింబల్స్ ఖచ్చితంగా ఉంటాయండి. ఆ సింబల్స్ చూసి మనము ఈ దేవాలయం ఎప్పుడు కట్టారో నిర్ణయించుకోవచ్చు. ప్రతి దేవాలయానికి లక్ష్మీదేవి 2 తెల్లేనుగులు ఉంటాయండి. లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నట్టుగా ఇది చూసి మనము కొంచెం చేతితో తెలుసుకోవచ్చు. ఇది దగ్గర దగ్గర 1000 సంవత్సరాల పూర్వమైందే అని చెప్పవచ్చు ఖచ్చితంగా. శ్రీకృష్ణదేవరాయలు చాణక్యుల రాజ్యంలో కట్టిన దేవాలయానికి మాత్రమే ఇలాంటి గుర్తులు ఉంటాయండి. ఈ గోడ పైన మీకు కనబడుతుంది కదండి, బ్రహ్మ, లక్ష్మి, విష్ణుమూర్తులు. ఇలాంటి దృశ్యము ఏ గుళ్ళో ఇంతవరకు నేను చూడలేదండి. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ కిందనే స్వామివారి దేవాలయము. మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకుందాము. మీరు చూస్తుంది స్వామివారి గర్భాలయము. మనం గుడి ఓపెన్ చేసి స్వామిని దర్శించుకుందాము. స్వామివారి గర్భాలయం అండి. ఈ శివలింగాన్ని కూడా బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయము. దాని ముందు స్ఫటికలింగము. అదేవిధంగా స్వామివారి పైనుంచి సూర్యకిరణాలు పడి సూర్యాభిషేకం కూడా జరుగుతుందని ఇక్కడ ప్రజలు చెప్తుంటారు. మనకు కనబడుతుంది కదండి. చాలా అద్భుతమైన దృశ్యం ఇది. ఇదే నందికంది శివాలయము. ఈ శివాలయం కూడా బ్రహ్మసూత్రం ఉంది. ప్రతి శివాలయం కూడా బ్రహ్మసూత్రం ఉండవు, కొన్ని దేవాలయాలకు మాత్రమే ఉంటాయి. చాలా అద్భుతమైన దేవాలయానికి వచ్చినామని మనమైతే చాలా ఆనందంతో చెప్తున్న విషయం అండి ఇది. ఈ గజస్తంభానికి ఒక కత్తి మాదిరి ఒక స్తూపం ఉందండి. స్తూపానికి పైన కత్తిలా ఉంది. ఎందుకు మరి దీని కూడా ఏదైనా చరిత్ర ఉండొచ్చు బహుశా, లేకుంటే గుడికి రక్షగా ఇది పెట్టారేమో. మరి గజస్తంభానికి ఇలాంటి గుర్తులు నేను తక్కువగా అరుదుగా చూశానండి. దీని గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, అప్పటి రథం ఇంకా అలాగనే ఉంచారండి వీళ్ళు. 2 ఏనుగులు లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా కళాఖండం అండి. చాలా అద్భుతంగా ఆ తోరణం పైన పెట్టడం జరిగింది నల్లరాయితోటి. చూసారు కదండి, చాలా అద్భుతమైన దేవాలయానికి వచ్చినాము. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలాంటి దేవాలయాన్ని దర్శించండి. హైదరాబాద్ నుంచి ఒక 65 నుంచి 70 కిలోమీటర్ల మధ్యలోనే వస్తుంది ఈ దేవాలయము. నందికంది హైవే దగ్గరనే ఉంటుందండి. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు పోతే సదాశివపేట వస్తుంది. 4 కిలోమీటర్ల కన్నా ముందే ఈ దేవాలయము అంటే ఈ ఊరు వస్తుంది నందికంది అని. అందులోంచి లెఫ్ట్ తీసుకుంటే తిన్నగా ఈ గుడి దగ్గరికి వస్తామండి. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. బ్రహ్మసూత్రమున దేవాలయము 1200 క్రితం నాటి దేవాలయము. ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన క్షేత్రం ఇది. ఇలాంటి స్ట్రక్చర్ కాదు ఇది. చాలా నార్త్ సైడ్ ఉండే స్ట్రక్చర్ లాగా ఉంది ఇది. మొత్తం ఈ దేవాలయానికి వస్తే ఎక్కడికో దూర ప్రయాణం చేసినట్టు, ఏదో నాసిక్ వెళ్ళినట్టుగా, ఏదో మన కామాఖ్య దేవుడికి వెళ్ళినట్టుగా, అలాంటి దేవాలయానికి వెళ్ళినట్టుగా ఫీలింగ్ కలుగుతుంది. చాలా నాకైతే హ్యాపీ అండి. మీరు కూడా వచ్చి ఈ దేవాలయం దర్శించుకోవాలని మనసారి కోరుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.